నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం దేవినేని చంద్రశేఖర్ కు ఘన నివాళులర్పించిన నారా భువనేశ్వరి చంద్రశేఖర్ తల్లి భార్య కుమార్తెలను ఓదార్చిన భువనేశ్వరి అండగా ఉంటామని హామీ నేటి నుంచి ఘనంగా ప్రారంభమైన గుణదల లూర్దు మాతా శత వసంతాల ఉత్సవ వేడుకలు సమిష్టి దివ్య బలి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేసిన బిషప్ రాజారావు 28వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి ఆమోదం 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోదీని కోరనున్నట్లు సమాచారం भारत रत्न for PV Narasimha Rao sir for a Telugu person టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు ఆయన మృతదేహాన్ని కృష్ణా జిల్లా కంచుకచెర్లకు తరలించారు నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కంచుకచెర్లకు చేరుకున్నారు చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళులర్పించారు చంద్రశేఖర్ తల్లి సీతమ్మ భార్య పల్లవి కుమార్తెలను ఓదార్చారు వారికి ధైర్యం చెప్పారు దేవినేని ఉమాను పరామర్శించారు భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన సీతమ్మ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే పిచ్చి పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు సెంట్రల్ నియోజకవర్గంలోని భానునగర్ 28వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి డివిజన్ ఇన్ఛార్జి కొండాతో కలిసి పర్యటించారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ది గురించి వివరించారు డివిజన్లో అన్ని రోడ్లు వేయటం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు కోల్పోయిందన్నారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల కెరియర్ జీరో అయిందన్నారు దివంగత వైఎస్సార్ మరణించిన తర్వాత ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెసేనని తెలిపారు కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వారికి కొంత ఒక 5-6 దృష్టికి వచ్చారు దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో 1-2 పెండింగ్ ఉన్నాయి వాటిని మళ్ళీ సార్ట్ అవుట్ చేస్తాం వాటన్నింటిని కూడా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి పథకాలు అందించాలనేది మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం గతంలో చంద్రబాబు లాగా జన్మభూమి కమిటీలని చెప్పని తెలుగుదేశం పార్టీ మద్దతు పరులకే ఓటేయడం పథకాలు ఇచ్చే పరిస్థితి మా దగ్గర లేదు అందరికీ కూడా మంచి చేస్తామని తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ బోండోమా అని చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు మరి అతను 5 సంవత్సరాల నుంచి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బయటకు వస్తున్నాడు ఇప్పుడు నేను కానీ మా మల్లాదీష్టు కానీ మా దేవినేని అవినాష్ కానీ రోజుల కొద్దీ సంవత్సరాల కొద్దీ ప్రజల మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేము తోడున్నాం మీరు ఈ 4.5 సంవత్సరాలు ఏ రోజుతోనే ఆమె పూర్తిగా కూడా ఇబ్బంది పడిపోతుంది నాకు తెలిసి ఆమె కెరీర్ని కూడా పాడు చేసుకుంది ఆమె కన్న తండ్రిని చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో అతను ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వేం చెప్తావు అమ్మా జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ కానీ అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగా మనం ఇబ్బంది పడడానికి ఈ అప్పులకు కారణం ఎవరండి మీ కాంగ్రెస్ పార్టీ కాదా మీకు తెలీదా ఎందుకు ఆ రోజు విభజన హామీల్లో అవన్నీ ఎందుకు చట్టాలు పొందపరచలేదు మీరు ప్రత్యేక హోదా కానీ పోలవరం నిధులు కానీ ఎందుకు పెట్టలేపారు మీరు అటువంటి భానునగర్ 28వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పర్యటించారు
ఈ రోజున డివిజన్లో ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు కొద్దిగా డ్రైనేజ్ సమస్యలు, కొద్దిగా ఇళ్ల పట్టాల సమస్యలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తేవడం జరిగింది. ఆ సమస్యను సత్వరం ఆయన పరిష్కరిస్తారని హామీ ఇస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన పవిత్ర కన్యక మేరీమాత ఉత్సవాలను గుణదలలో ఘనంగా ప్రారంభించారు. శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను వికర్ జనరల్ మోన్సిన్యోర్ మువ్వల ప్రసాద్ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు, దివ్య బలి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. 100 వసంతాల పండుగ సందర్భంగా గుణదల మాత ఉత్సవాలు చాలా ఘనంగా చేయడానికి దగ్గర పోయిన సంవత్సరం నుండి మేము ప్లాన్స్ వేసుకున్నాం. ముఖ్యంగా మా ప్రజలను ఆధ్యాత్మికంగా వాటిని తయారు చేశాం. మాకు పండగలంటే ఆర్భాటాలు కాదు, వ్యక్తులు వచ్చిన పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులందరూ వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు తయారవ్వాలి. అందుకని చాలా అన్ని గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో మరియమాత స్వరూపాన్ని ఊరేగించి వాళ్ళలో కొంచెం మళ్ళీ భక్తి అనేది రగిలించి వాళ్ళందరిలో మంచి ప్రేరణ తీసుకుని వచ్చి ఆ తర్వాతే ఈ పండుగలు ప్రారంభించాం. కాబట్టి మా అందరికీ ఒక మరియమాతకు వందనాలు. ఒక చిన్న కుగ్రామములో 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు లోక రక్షకుడైన క్రీస్తు తల్లిగా ఎన్నిక చేయటం చాలా గొప్ప విశేషం. దేవుని దగ్గర నిత్యము స్తుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి ఆ దేవదూతలు ఈ మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం అని చెప్పి తన జీవిత విధానం ద్వారా దేవుడు ఆమెను మెచ్చుకునేటువంటి రీతిలో జీవించినటువంటి విధానం ఇది చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి మరియ తల్లిని తల్లిగా భావించి అందరూ ప్రార్థన చేయడం జరుగుతుంది. వన్ టౌన్ వసులత కాంప్లెక్స్ లో జనసేన నేత పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్, జనసేన టీడీపీ శ్రేణులు కలిసి పర్యటించారు. ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులను కలిసి ఆప్యాయంగా పలకరించి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి మద్దతివ్వాలని తెలిపారు. వస్త్రలతలో నెలకొన్న సమస్యలను పోతిన మహేష్ వ్యాపారస్తుల నుంచి అడిగి స్వయంగా తెలుసుకున్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వస్త్రలతలో మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలతో వినియోగదారులు, వ్యాపారస్తులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాపారస్తుల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని మహేష్ హామీ ఇచ్చారు. పెద్దలు తెలియజేశారు. కొత్త మాసు పెద్దలు తెలియజేశారు. వారు కూడా పార్కింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, అది వాస్తవం. మరి వస్త్రలత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డునుంది. ఇదొక తలమానికం వ్యాపార రంగంలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, స్థానిక ప్రభుత్వం కూడా వస్త్రలత సమస్యల మీద దృష్టి సారించాలి. వ్యాపారస్తుల దగ్గర నుంచి అద్దె వసూలు చేసుకోవడం మీద, అద్దె పెంపకం మీద మీరు ఖచ్చితంగా దృష్టి సారించాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి వసతుల లేమి మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, పార్కింగ్ ఇబ్బందులను తొలగించేలాగా చర్యలు చేపట్టాలి. దాంతోపాటుగా ఇక్కడ బాత్రూమ్ సమస్య సుదీర్ఘంగా చెప్తా ఉన్నారని నాకు కూడా బాధగా ఉంది. గతంలో కూడా నేను సందర్శించి అప్పుడు కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ సమస్య మీద కూడా స్పందించి తీరుతాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గుమస్తాలకు కానీ, కార్మికులకు కానీ మంచి ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్రలత విజయవాడ ప్రెసిడెంట్ ఈరోజు మా వస్త్రలత ప్రాంగణంలోకి మా ఆత్మీయులు మరియు అందరివాడు జనసేన నాయకులు మరియు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పోతిన వెంకట మహేష్ గారు మమ్మల్ని అందరినీ కలవటానికి వచ్చి ఉన్నారు.
శ్రీ శివజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి రథయాత్ర చేపట్టనున్నట్లు శ్రీ శివజ్ఞానపీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి తెలియజేశారు. లోక కళ్యాణార్థం శ్రీ శివజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి రథయాత్ర చేపట్టనున్నట్లు శ్రీ శివజ్ఞానపీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రికను సూర్యరావుపేటలోని శివాలయంలో శ్రీ శివజ్ఞానపీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే భార్య సహిత నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 58 రోజుల పాటు విజయవాడ నగర వ్యాప్తంగా సూర్యరావుపేటలోని శ్రీ శివజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి రథయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు 5 అడుగుల శివసూర్యుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా చేయనున్నట్లు తెలియజేశారు. జనించబడినటువంటి శైవాగమ పూర్వకమైనటువంటి నవగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని డోర్నకల్ రోడ్లో గల గోపరాజు రామచంద్రరావు వీధిలోని శ్రీ శివజ్ఞానపీఠంలో శివ సన్నిధిలో ప్రతిష్ఠా సంకల్పాన్ని జరిపి ఆ సంకల్పంలో భాగంగా రథయాత్రని పురస్కరించుకొని 58 రోజుల పాటు వారానికొక్కసారి వ్రతాన్ని సూర్యవ్రతము, చంద్రవ్రతము, అంగారక వ్రతము, బుధ వ్రతము, గురువ్రతము, శుక్ర, శనీశ్వర, రాహుకేతు వ్రతములను చేయ సంకల్పం శివునిచే ఆజ్ఞ జరిగి ఉన్నది. తదనుగుణంగా మా భక్తవరేణ్యులు, దాతలు, కమిటీ గౌరవ సభ్యులు, సభికులు, మహిళా మండలి సభ్యులందరికీ కూడా ఆదేశానుసారముగా ఈ కార్యక్రమాన్ని పదకాచార్యుల వారి చేతుల మీదుగా లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మరి వైభవ సర్పయాగం ఇంతకుముందు సంగీత కళాశాలలో రంగరంగ వైభవంగా జరిగింది. మరి అలాగే ఇప్పుడు నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టి 58 రోజులు మరి రథయాత్ర చేయడం రేపు 11వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. విజయవాడ మహానగరంలో అనేక ప్రాంతాల నుండి ప్రతిరోజు రథయాత్ర చేసి భక్తులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కనువిందు చేయనున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అండ్ కోతో ప్రజలు ఆడుకోబోతున్నారని క్రీడా మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రమంతా ఆడుదాం ఆంధ్రాని జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారా స్థాయికి వెళ్ళింది. వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద, ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి, వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం, అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా డిమాండ్ చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో వైసీపీ గజగజ వణికిపోతోందన్నారు. అలానే జగన్ అర్ధరాత్రి వరకు ఎదురు చూసిన అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. జగన్లా మేము లాలూచి రాజకీయాలు చేయటం లేదన్నారు. నిన్న జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకి వైసీపీ కేల్కతం దుకాన్ బంద్ అని తెలిపారు. 60% ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తోందని అన్నారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు పరారయ్యారని అన్నారు. మళ్ళా దేశం కోసం కలిసి పనిచేద్దాం అని వాళ్ళు రమ్మంట చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సరే మాట్లాడుకున్నారు,
ఏం మాట్లాడుకున్నారు ఇంకా మాకు తెలియదు, చెప్తారు. నీకులాగా లోపాయకార ఒప్పందాలు మేము పెట్టుకోం, మాదంతా ఓపెన్గా ఉంటుంది. నీకులాగా సీక్రెట్కి వెళ్ళి కాళ్ళకి మొక్కటం, కాళ్ళకి నమస్కారం పెడతాం, సాష్టాంగన కాళ్ళకి నమస్కారం పెడతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడలో ఉంచుతాను అని తిరుపతిలో ప్రధానమంత్రి గారిని ఫస్ట్ కలిసినప్పుడే కాళ్ళకి దండం పెట్టి ఈ పిచ్చి పనులు మేము చెయ్యం. దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలారు మీరు. దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలి ఆ ఫోటోల్ని మేము మళ్ళా ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించాం. వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు, ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు. ఆ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు. నేను అడుగుతాను జగన్మోహన్, ఏం పనే నీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు మాట్లాడతాను. సరే, ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం. నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం, మేము ఓపెన్గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నీకేం పని? మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా? చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా? లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా? మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో హామీలు అమలు కావాలని శక్తికి మించి తాను పోరాడానని తెలిపారు. మోదీ అమరావతికి పవిత్ర జలాలు బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్లుందని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎవరూ ఏపీకి రాజధాని లేదని మోదీని ప్రశ్నించింది లేదని కేవీపీ రామచంద్రరావు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు. ఇసుక రవాణా, మద్యంలో వచ్చే ఆర్థిక వనరులు ముఖ్యమంత్రి జగన్తో పాటు బీజేపీకి వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అయ్యి డిక్లేర్ చేయబడి భారతీయ జనతా పార్టీ తోటి వారి యొక్క చరిత్రమైన అంశాలే కానీ 1-2 అంశాలు గబగబా గుర్తు చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా వెంకటేశ్వరుడి పాద పద్మాల మీద ప్రతిజ్ఞ చేసి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది విభజనలో, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు పార్లమెంట్లో మీరందరూ చూశారు నేను ఏ విధంగా నా శక్తికి మించి పోరాటం చేశాను, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి మేళ్లు జరిగే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించాను, మీరందరూ చూశారు. ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మొత్తం బీజేపీ పార్టీ ముక్త కంఠంతో 2014 ఫిబ్రవరిలో లాస్ట్ సెషన్ ఆ ఎన్నికలకు ముందు గవర్నర్పేటలో 150 సంవత్సరాల క్రితం కొలువు తీరిన శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా 150 సంవత్సరాల క్రితం కొలువు తీరిన శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా నూకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయాన్ని చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. నూకాలం తెలియే నమః. ఓం శ్రీ నూకాలం తెలియే నమః. ఓం శ్రీ నూకాలం తెలియే నమః. అమ్మవారిది గత మా తాత ముత్తాతల అమ్మమ్మల కాలం నుంచి 150 సంవత్సరాలంటే మా వరకు తెలిసింది. అంతకుముందు నుంచి ఆవిడ ఎలా వెలిసిందో ఆవిడ ఎప్పుడుందో అయితే మాకైతే తెలియదు. మా అమ్మమ్మ గారు సేవ చేసేవాళ్ళు. ఇక్కడ జమీందార్ గారు అని సునీరెడ్డి గారు అని ఉండేవాళ్ళంట. వాళ్ళ హయాంలో జరిగేవి అన్నీ. ఇలా అమ్మవారు పంటలు పండేటప్పుడు పండకపోతే కృష్ణా నదిలో నీళ్ళు తీసుకొచ్చి అందరూ అమ్మవారికి సేవ ఎప్పుడైతే మేము ఎలా అయితే చేస్తామో పూర్వంలో కూడా అలాగే చేశారు. ఎప్పుడో పూర్వంలో జరిగేది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అనమాట. అయితే మేము గుడి కొంచెం హైట్ లేపాలనుకుంటున్నాం. పెద్దవాళ్ళు గుడిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఈ గుడి అంతా ఇక్కడ గుడి పైన తాగేసి కూర్చొని గొడవలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ తీసి పెట్టాం. మాతో గొడవాడింది, ఇక్కడ కొట్టుకోవడాలు, తాగడాలు అన్ని ప్రూఫ్లు. నగరంలో గవర్నర్పేట అన్నపూర్ణ థియేటర్ సమీపాన శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి సుమారుగా 150 సంవత్సరాలు
స్వయంభూగా వెలిసిన అమ్మవారు వేప చెట్టు కింద సత్యంగాల తల్లి. ఈ రోజున అమావాస్య రోజున అమ్మవారికి 1001 బిందులతో అభిషేకం చేసి పంచామృతాలతో ఇక్కడ అభిషేకం చేసి అమ్మవారి పూజ గాజులు చీరలు అన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించి చాలామంది మహిళల భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేయడం సాంప్రదాయం. ఈ అమ్మ సత్యంగాల తల్లి ఇక్కడ కోరికలన్నీ నెరవేరుతాయని తాతల నాటి కాలం నుంచి కూడా వీళ్ళ అనుగ్రహం కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇలా కలిగి అమ్మవారికి సత్యంగాల తల్లి ఇలాంటి అమ్మవారికి కొంచెంగా స్థానం కొంచెం హైట్ లేపు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 102 కలశాలతో మహోత్సవం నిర్వహించనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలా అయితే ఆర్యవైశ్య సోదరులు అందరం కూడా 1 టౌన్లో ఉండే ఆర్యవైశ్యులందరం కూడా ఏకతాటి మీద ఉండి ప్రతి సంవత్సరం ఎలా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఈ సంవత్సరం కూడా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్లో ఉండే ఆర్యవైశ్య సోదరులందరం కూడా ఏకతాటి మీద ఉండి ఇక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున ఆర్యవైశ్య సోదరి మనందరూ కూడా తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కొత్త విధియ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం ఈరోజు ఆర్యవైశ్యులకి ఒక పండగ దినం. అమ్మవారు ఆర్యవైశ్యులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించిన రోజు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పండగలాగా చేసుకుంటారు. మేము వాసవి ఫౌండేషన్ ఆర్యవైశ్య యువజన సంఘం పలు సంస్థల ద్వారా మేము గత 24 సంవత్సరాలుగా విజయవాడ మహానగరంలో అత్యంత వైభవంగా చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 11/2/2024 ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య గారి కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా వేలాది మంది మహిళలు భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. 2/2/2024 మాఘశుద్ధ విధియ రోజు శ్రీ వాసవి ఫౌండేషను ఆవోపా కృష్ణా మహిళా విభాగ్ వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాళ్ళ అందరి సంయుక్త ఆధ్వర్యంలో ఆ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినోత్సవ మహోత్సవం ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఇందులో అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజు ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు బేష్ అని ఏఎన్డీసీ ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్ మరియు ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం. దేవినేని చంద్రశేఖర్ కు ఘన నివాళులర్పించిన నారా భువనేశ్వరి. చంద్రశేఖర్ తల్లి భార్య కుమార్తెలను ఓదార్చిన భువనేశ్వరి అండగా ఉంటామని హామీ. నేటి నుంచి ఘనంగా ప్రారంభమైన గుణదల లూర్దు మాతా శత వసంతాల ఉత్సవ వేడుకలు. సమిష్టి దివ్య బలి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేసిన బిషప్ రాజారావు. 28వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.